సూర్య ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి వెనుకపడ్డ కష్టం చాలా ఉంది. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మహామహులు కూడా ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వస్తారు. సో మీరు ఈరోజు ఈ స్టేజ్లో అంటే హిట్ 3లో నానితో స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి అసలు మీ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేశారు జర్నీ? యాజ్ ఎ సెడ్ ఇది స్ట్రగుల్ అనేది ప్రాసెస్ అండి. లైక్ మీరు చిరంజీవి గారి తీసుకున్నా కానీ ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాసెస్. చాలామందికి ఇన్స్పిరేషన్ దొరికింది. సో నేను గ్రాడ్యుయేషన్ టైంలో ఎన్సీసీ ఆర్డీ చేశాను. నాకు ఆయనకి ఒక మ్యాచింగ్ పాయింట్ ఏంటంటే ఆయన నేవల్ వింగ్ కెడెట్ కెప్టెన్గా చేశారు, నేను కెడెట్ కెప్టెన్గా చేశాను. బిఫోర్ నేను ఎన్సీసీ ఆర్డీ ఎక్స్పోజ్ అవ్వకముందు నేను చాలా పెద్ద ఇంట్రోవర్ట్ని, ఎటువంటి మెచ్యూరిటీ లేదు. లైక్ ఏదో ఒక గోల్ ఉండాలి మనిషికి, అటువంటిది ఏం లేదు. నేను ఎన్సీసీ చేసిన టైంకి నేను ఈయన ఫోటోలు చూసాను. ఎన్సీసీ నేవల్ వింగ్లో ఆయన ఫోటోలు చూసాను. సో డిగ్రీ అయిపోయినప్పుడు మోటివేషన్ కోసం అసలు గోల్ ఉండాలన్నప్పుడు ఫస్ట్ మోటివేషన్ తెలియకుండా నాకు చిరంజీవి గారు అయ్యారు. ఎన్సీసీ వైట్ అండ్ వైట్ క్యాప్ ఫోటో ఉంటుంది. సో దెర్ ఇస్ సమ్వన్ ఇన్ ద ఇండస్ట్రీ హూ ఆల్రెడీ ప్రూవ్డ్ ఈ వేలోనే వెళ్ళారు అని అక్కడ ట్రిగ్గరింగ్ ఎలిమెంట్. దాని తర్వాత చాలా మల్టిపుల్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద మేజర్ విజువల్ ఇంపాక్ట్ నాకు ఇచ్చింది. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ యాజ్ ఎన్ ఏడీ. ఇంట్రోవర్ట్ యాక్టర్ కావడం కష్టమేమో అని చెప్పి ఏడీగా స్టార్ట్ చేసి ఫార్చునేట్లీ మళ్ళీ యాక్టింగ్లోకి వచ్చి ఇట్స్ చాలా పెద్ద స్టోరీ. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నాన్నగారు లారీ డ్రైవర్గా ఉన్నారండి. హీ వాజ్ లారీ డ్రైవర్. కాకినాడ మాది, ద్రాక్షారామం నాన్నగారిది. అండ్ చిత్తూరు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు. పెద్దన్ని ఆర్మీలో చనిపోయారు. యాక్చువల్ సూర్య పెద్దన్న పేరు, నా పేరు శ్రీనివాస్. సూర్య శ్రీనివాస్ అని స్క్రీన్ నేమ్ కాదు. అన్నయ్య చనిపోయినప్పటి నుంచి ఇట్ బికేమ్ లైక్ మై నేమ్. ఎఫెక్షన్ ఎక్కువ ఉండేది. విజయవాడ చదువు అయిపోయిన తర్వాత ఇంకా హైదరాబాద్లో ఏడీగా స్టార్ట్ చేసి యాక్టర్గా టర్న్ అయ్యాను. సో బ్రదరు మీరే? ముగ్గురండి. రెండు అన్నీ ఉన్నారు. రెండు అన్నీ ఈక్వల్ ఉంటున్నారు. సో విజయవాడలో మేజర్ ఈవెంట్ నాకు, నేను చిన్నప్పుడు మీకు ఇందిరా ఫంక్షన్ ఐడియా ఉందా? ఇందిరా చాలా గ్రాండ్ ఏరియా. హౌసింగ్ బోర్డ్ కాలనీ పక్కన ఒక ఎంటీ ల్యాండ్ ఉండేది. సో అప్పుడప్పుడు విజయవాడ వచ్చాం. 3 స్టోరీ బిల్డింగ్స్ ఉండేవి. ఏదో జరుగుతూ ఉండేది. తవ్వుతూ ఉండేవారు, ఆ ల్యాండ్ అంతా తవ్వుతూ ఉండేవారు. ఎప్పుడు హడావుడిగా ఉండేది. ఏంటో తెలిసేది కాదు. చాలా చిన్న చూస్తే అది ఇందిరా ఫంక్షన్ అనమాట. 1 వీక్ వరకు లైసెన్స్ దుమ్ము దిగలేదు. మేము ఆ ఫంక్షన్కి నాట్ అలౌడ్, చాలా చిన్నపిల్లలు. సో 3rd ఫ్లోర్ మేడం నుంచి చూడడం. అంటే అది నేను చిన్నప్పుడు చిన్నోడేమో చాలా పెద్దగా కనిపించిందేమో అనుకున్నాను. ఇప్పుడు ఆ ప్లేస్ చూసినా ఇట్స్ హ్యూజ్ ప్లేస్. అదంతా క్రౌడ్తో ఫిల్ అయిపోయేది. సో అదొక విజువల్ ఇంపాక్ట్. ఫస్ట్ అంటే బాస్ ని దూరం నుంచి లైవ్ లో చూసిన సిచువేషన్ అదేనా? మొత్తం అంతా క్రౌడ్ చివల్లా ఉండేవారు. మేము మేడం నుంచి చూసినప్పుడు కిందకి టీవీలో లైవ్ చూడడం అలా జరిగేది. అదొక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది విజయవాడలో ఉన్నప్పుడు. సో ఇలా అంటే ఈ మూవీస్ కి ఫస్ట్ స్టెప్ ఎలా పడింది మీకు? ఐ మీన్ ఈ కెరీర్ ఇండస్ట్రీకి రావడం అదే నాకు ఆన్ క్యాంపస్ జాబ్స్ వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీ అనుకున్న తర్వాత ఫినాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ చూస్తే తెలియకుండా డైల్యూట్ అయిపోతామని చెప్పి అది పక్కన పడేసి దీంట్లో సంపాదించుకోవాలని చెప్పి ఏడీగా స్టార్ట్ చేశాను. టీవీ షోట్ బికాస్ నేను నమ్మింది ఏంటంటే మళ్ళీ నేను ఇంట్రోవర్ట్, యాక్టర్కి సరిపోలేము, ఇండస్ట్రీలో ఉండాలి అని వచ్చాను. బట్ ఫార్చునేట్లీ అనుకోకుండా మళ్ళీ యాక్టింగ్లోకి రావడం, వర్క్ త్రూ వర్క్ అలా జరుగుతూ రావడం. అండ్ నేను బ్రో చేసినప్పుడు కలిసి ఆపర్చునిటీ వస్తుందేమో, చూసి ఆపర్చునిటీ వస్తుందేమో అనుకున్నాను. నేను విన్నాను ఒకటి, చిరంజీవి గారు జనరల్గా సినిమాలు చూసి ఏదైనా ఎవరి వర్క్ అని నచ్చితే డైరీలో రాసుకుని మళ్ళీ పిలిపించి అప్లోడ్ చేస్తారంట. అది విన్నాను. అది విని మేబీ బ్రోకి కలుస్తానేమో, మేబీ ఈవెంట్లో కలుస్తానేమో అనుకునేవాడిని. అప్పుడు కుదరలేదు. అండ్ రీసెంట్గా విజయవాడలో ఒక బుక్ లాంచ్ జరిగింది. మా ఫ్రెండ్తో బుక్ లాంచ్ జరిగితే చిరంజీవి గారు, నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. బుక్ లాంచ్కి ఇన్విటేషన్ వస్తే వెళ్ళిన తర్వాత కూడా దెర్ ఈజ్ సో మచ్ క్రౌడ్. నేను 3rd లైన్లో ఉన్నాను. ఆల్మోస్ట్ మీకు ఆ కెమెరా ఉన్నంత డిస్టెన్స్లో ఉన్నారు. ఆ ఓరనే చూస్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఆయన మాటలు వింటున్నాను, అంతా ఉంది. అప్పుడు రాజారావేంద్ర గారు కూడా ఉన్నారు. ఆయన తెలుసు, కలవచ్చు. బట్ ఐ వాంటెడ్లీ లైక్ ఆయన బుక్లో ఒకసారి మన పేరు ఎక్కాలి, ఆయన పిలిచి అభినందిస్తే దానికి అనుగుణంగా పనిచేద్దాం అని దూరం నుంచి చూసేసి ఆయన చూసి ఆనందపడిపోయి ఇంకొచ్చేసి అనమాట. సో ఆ బుక్లో పేరు రాయించుకుని ఆయన పిలిచి సూర్య శ్రీనివాస్ ఆయన నోటితో పిలిచి మాట్లాడాలనే కోరికతో పనిచేస్తున్నాను.
సో అలా ఫస్ట్ బ్రోలో యాక్ట్ చేశారు. యా, బ్రోలో యాక్ట్ చేశాను. బ్రోలో అప్పుడు కుదరలా, రీసెంట్గా విజయవాడలో అలా చూసాను ఆయన్ని. మేబీ సో నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ మీరు మూవీస్లో ఐ థింక్ ఒక 6-7 మూవీస్లో యాక్ట్ చేశారు. హీరోగా 7 ఫిల్మ్స్ అయినాయండి. Yeah. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో మహానటి చేస్తే కథానాయకుడు మహానాయకుడు, రీసెంట్గా హిట్, అంతకుముందు బ్రో, బ్రో అనేసి. వెబ్ సిరీస్లు కూడా చాలా చేశాను. ఇక్కడ ఒకటి ఉంది, సైరా సినిమా కూడా ఐ సపోజ్ టు బి ఇన్ సైరా సినిమా. ఓకే. కిరాక్ పార్టీ సైరా జరిగే ప్యారలల్గా రెడ్డిట్కి వచ్చింది. సైరాలో మీకు ఆ పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది కదండి, వన్ ఆఫ్ ద పెళ్లి కొడుకు మేజర్ ఇంపార్టెంట్ అన్నారు. చిరంజీవి గారి కోసం చేసేద్దామని అనుకున్నాను. బట్ ఇటుపక్క హీరోగా కూడా ఒకటి ఉంది, 2 క్లాష్ అవ్వడం. ఓకే ఓకే. సో అది సో ఆఫ్ కోర్స్ చాలా జరుగుతాయి. అంటే పెద్ద పెద్ద వాళ్ళు నేను చూసా చిరంజీవి గారిని దూరం నుంచి, అది గుర్రం సెట్లో అల్యూమినియం ఫ్యాక్టరీ గుర్రం, ఆయన ఇంట్రడక్షన్ షాట్ ఉంటుంది కదా, ఆకుల్లోంచి అలా ముందుకు వస్తే గుర్రం అలా జంప్ చేసి ముందుకు వస్తారు. ఆ షాట్ దూరం నుంచి, చాలా దూరం నుంచి చూసా. సో ఫార్చునేట్లీ దాని తర్వాత అంతా యూనివర్సల్ ఎలిమెంట్ జరుగుతూనే ఉంది. దగ్గరికి వెళ్తున్నాను. హోప్ఫుల్లీ తొందరలో వెళ్తానమ్మా నమ్మకం ఉంది. వెళ్తారు, ఎందుకంటే అంత హోప్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు మనకి ఏంటంటే ఒక తపన ఉంటే ఖచ్చితంగా చేరుకోవాలన్న ఆ మైండ్ లో థాట్ ఉంటే పంచభూతాలు కూడా సపోర్ట్ చేస్తాయి అంటారు. సో మీరు ఇప్పటికి అనుకున్నారు, బట్ దగ్గరగా చూడగలిగారు. చెప్పలేమేమో అంటే స్క్రీన్ కూడా షేర్ చేసుకునే రోజులు ముందు ఉండే ఉంటాయి. సో అంటే ఆల్రెడీ మీరు బ్రోలో పవన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ గారు ఇట్స్ లైక్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అండ్ మన నాని గారితో రీసెంట్గా. నాని గారితో ఎలా అంటే ఆ ఛాన్స్ అదంతా? నాని గారు నాకు గాట్ ఏ కాల్ ఫ్రమ్ వాల్ పోస్టర్ సినిమా అండి. ఓకే. ఆఫ్టర్ బ్రో నుంచి మేబీ నేను అనుకోవడం బ్రో వల్లే అది వచ్చింది అనుకుంటున్నాను. ఇలా వాల్ పోస్టర్ సినిమా నుంచి ఫోన్ చేస్తున్నా అండి, ఆఫీస్కి రాగలరా అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను కథ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చేస్తానంటే హీరోగా 2 సినిమాలు జరుగుతున్నాయి సార్ అంటే, మరి పర్వాలేదు, క్యారెక్టర్ పర్వాలేదు, ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ నాని గారు అంటే ఇట్ వెంట్ లైక్ దట్. ఇమీడియట్గా నాన్నగారి ప్రొఫైల్ పంపిస్తాం, ఓకే అనుకోవడం, మళ్ళీ షూట్ అయిపోవడం, రిలీజ్ అయిపోవడం అంతా అయిపోయింది. అది తెలియకుండా బ్రో నుంచి వచ్చిందండి అది. సో చిరంజీవి గారి సినిమాలు చూసారా మొత్తం? యా, నాకు రీసెంట్ మొన్న రిలీజ్ అయింది జగదేక్ వీరుడు, అది కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే సంబడి ఈజ్ మధ్యలో డాన్స్ వేస్తారు ఆ సాంగ్ వచ్చినప్పుడు, పెద్దవాడు ఎవరో, ఇంకా ఇమీడియట్గా వీడియో తీసి అంటే ఆయన స్క్రీన్ లో చూసినప్పుడు ఏంటంటే ఇంకా వయసుతో తారతమ్యం ఉండదు, స్టెప్స్ అందరూ వేస్తూనే. ఆయన కమర్షియల్ సినిమాని డిఫైన్ చేశారండి, లైక్ ఒక చిన్న డెఫినేషన్ ఆయన కమర్షియల్ సినిమాకి. సో మీరు ఎన్ని చూసుకున్నా ఆయన ప్రతి సినిమా, ఆ కామెడీ టైం కావచ్చు, డాన్స్ కావచ్చు, ఒక సినిమాలో ఎన్ని ఎమోషన్స్ ఉండాలి అన్ని ఎమోషన్స్ ఆయన పండిస్తూ ఉంటారు. సో దట్స్ మేడ్ హిమ్ మెగాస్టార్ ఏమో. చాలామంది నేనే కదా, మీరు సందీప్ రెడ్డి వంగ గారు కల్ట్ ఫ్యాన్స్. సందీప్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైతే పెద్ద పెద్ద రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నారు వాళ్ళందరూ చిరంజీవి గారు కల్ట్ ఫ్యాన్స్. మన సాయి రాజేష్ గారు, బేబీ తీసిన సాయి రాజేష్ గారు, మీరు వినంటారు స్పీచెస్ అవన్నీ, దే ఆర్ కల్ట్ ఫ్యాన్స్. అండ్ నాని గారు కూడా ఒక సందర్భంలో చెప్పున్నారు, ఏదో ఆయన ఫస్ట్ షోకి వెళ్తే సైకిల్ పోయింది అని చెప్పారు చిరంజీవి గారి సినిమాకి వెళ్తే. ఇప్పుడు ఆయన చిరంజీవి గారిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఎవ్రీబడి డ్రీమ్ టు బి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి డ్రీమ్ చేస్తుంటారు. చాలామంది ఆయన గురించి డ్రీమ్ చేసిన వాళ్ళందరూ చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు ఇండస్ట్రీలో ఇప్పుడు. లైక్ నాని గారు, సందీప్ రెడ్డి వంగ గారు, సునీల్ గారు, లైక్ నేమ్ చాలా మంది ఉన్నారండి. అంటే లిస్ట్ ఇంకా పెద్ద లిస్ట్ వస్తే చెప్తే. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి రావాలని వచ్చిన వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, ఇప్పటికీ ఆయన ఆలోచిస్తున్న వాళ్ళు, ఆయన గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, డ్రీమ్ చేస్తున్న వాళ్ళు. సో మీకు బాగా నచ్చిన మూవీ ఏది చిరంజీవి గారిది? నచ్చిన మూవీ అంటే చంటబ్బాయి చాలా ఇష్టం అండి. చంటబ్బాయిలో ఆయన చిన్న కామెడీ టైమింగ్, మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది అండి. చాలా విజువల్స్ పడుతుంటాయి. నచ్చిన మూవీ అనగానే మీకు చంటబ్బాయి అని చెప్తున్నా కానీ నాకు బోల్డ్ విజువల్స్, మీకు జై చిరంజీవి వల్ల డ్రింకింగ్స్, ఇప్పటికీ డ్రింకింగ్ సీన్స్ అన్నీ ఆయన చేసిన సీన్స్ మించి ఏ సీన్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో చంటబ్బాయి ఇస్ లైక్ ఒక పేరు చెప్పాలి కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి సినిమా చాలా ఇష్టం నాకు. అన్ని మూవీస్ చూసారా? అన్ని మూవీస్ అంటే మోస్ట్లీ టీవీలో చాలా అన్ని టీవీలో చూసాను మ్యాక్సిమం.